హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాతో పాటుగా మిమ్మల్ని కూడా వండర్లాకి తీసుకెళ్తున్నాను. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు, కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. ఈరోజు మా ఫ్యామిలీ, అక్కయ్య ఫ్యామిలీ, అలాగే మా చెల్లెలు ఫ్యామిలీ, మాతో పాటుగా అమ్మ కూడా వచ్చారు వండర్లాకి. ఎంట్రీలో టికెట్స్ అన్నీ తీసేసుకున్నాము. 13 మంది వెళ్ళాము. బట్ పాపకు మాత్రం 3 years కాబట్టి టికెట్ లేదండి. మిగతా 12 మందికి టికెట్స్ తీసుకున్నాము. చాలా ఎక్స్పెన్సివ్ టికెట్, కానీ లోపల ఫన్కి వర్తే. వెళ్ళగానే మా వాడికైతే ఇలా ఐరన్ మ్యాన్ కనిపించాడనమాట. మా వాడికి చాలా ఇష్టం. పిల్లలకి అందరికీ నార్మల్గా ఇష్టం ఉంటుంది, మా వాడు కొంచెం ఎక్కువ అనమాట. ఇలాంటి అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ చాలా ఇష్టపడతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము లాకర్ కీ తీసుకున్నామండి. 2 తీసుకున్నాము, లగేజ్ అంతా పెట్టేయడానికి. ఎందుకంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది అక్కడ బయట తిరగడానికి కూడా అని. లాకర్కి అయితే ఈచ్ లాకర్కి 400 రూపీస్ తీసుకున్నారండి. 100 రూపీస్ మళ్ళీ తర్వాత రిఫండ్ ఇచ్చేశారు. టఫెస్ట్ టాస్క్ అంటే ఈ 6 పిల్లల్ని, మా అక్కయ్య పిల్లలు, మా పిల్లలు, అలాగే మా చెల్లెలి పిల్లలు, ఇద్దరు మొత్తం 6 మంది పిల్లల్ని ఒక దగ్గర నిలబెట్టి ఫోటో తీయడమే అన్నిటికంటే టఫెస్ట్ టాస్క్ అనిపించింది మాకైతే. పిల్లలు అస్సలు ఆగడం లేదు, ఒకటే పరిగెత్తడం. చాలా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మేము తీసుకెళ్ళాము. ఫస్ట్ అయితే మేము అన్ని పిల్లల్ని ఫన్ రైడ్స్ తిప్పిన తర్వాత వాటర్లోకి తీసుకెళ్ళామన్నమాట. ఫన్ రైడ్స్ వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి అక్కడ. కానీ ఎండ మాత్రం బాగా ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ వాటర్లోకి వెళ్ళకపోవడానికి కూడా రీజన్ అదే అండి, ఎండ బాగా ఉంది. డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తే పిల్లలకు సన్ స్ట్రోక్ తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఓపెన్ ఏరియా కాబట్టి. ఇక్కడనేమో గేమ్ జోన్ లాగా పైన షెడ్ ఉంది. సో వాళ్ళు ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. హాయ్ మిస్టర్ జిట్టు పోయినా, ఏ చందు హాయ్. అని వామ్మో, దీన్ని చూస్తే మాత్రం నిజంగా కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను ఫస్ట్ ఎక్కుదాం అనుకున్నా, బాగుంటుందిలే రైడ్ అని. కానీ ఫస్ట్ ఒకసారి వేరే వాళ్ళు ఎక్కినప్పుడు చూసిన తర్వాత ఎక్కుదామని, కానీ అమ్మా ఎక్కకపోవడం నయం అనిపించిందండి నాకైతే. అది చూడండి ఎట్లా తిరుగుతుంది అని. ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా ఫన్ వస్తుంది, బట్ భయపడే వాళ్ళకైతే చాలా కష్టం అన్నమాట. అసలు నిజంగా అది ఎలా తిరుగుతుంది ఏంటి అమ్మా. బాయ్ తల్లి, బాయ్ కన్నలు, బాయ్ బాయ్ బేబీ. భయం లేదు గింత కూడా, భయం లేదు. యష్ బాయ్, పట్టుకో అనేమ్మ బాయ్. మా పాప మాత్రం ఎక్కలేదండి ఇది, కానీ పిల్లలందరూ ఎక్కారు. చాలా బాగుంది ఇది కూడా. ఇట్లాంటిదే పెద్దది అక్కడ మనం బయట చూసాము, కానీ పిల్లలకు ఓన్లీ రౌండ్గా మాత్రమే తిరుగుతోంది. ఇది మాత్రం మా పాప ఎక్కలేదు, ఎక్కనని చెప్పి వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్ళింది.
చేస్తా గో గో రన్. మా చిన్నోడు ఎక్కేటప్పుడు బాగా ఖుషిగా ఎక్కాడు, బట్ తర్వాత మాత్రం పాపం డ్రాయ్ అయిపోయింది. నువ్వు పోయి ఎక్కు, నువ్వు ఎక్కువా, నువ్వు హైట్ ఉన్నావు. బాయ్ బేబీ, బాయ్ బాయ్ జై అభీష్, బాయ్. మీకు వినిపిస్తున్న వాయిస్ నాదే అండి, అంత గట్టిగా అరిచాను నేను. నిజంగా చాలా భయం అనిపించింది, కడుపులో అంత తిప్పినట్టు అయిందనమాట. అమ్మా, ఇట్లాంటి రైడ్స్ ఎక్కేటప్పుడు బాగా ధైర్యం ఉండాలి. లాస్ట్లో నేను ఈ రైడ్ కూడా ఎక్కానండి. నిజంగా ఫోటో చూస్తే మీరు షాక్ అయిపోతారనమాట. నేను అంతలా భయపడ్డాను, ఫోటో చూసే వరకు నాకు తెలియలేదు నేను అంత భయపడ్డానని. తర్వాత ఇక్కడ నుంచి మేమైతే స్పేస్ దగ్గరికి వెళ్ళాము. ఇది మా పిల్లలు నేను ఫుల్ ఎంజాయ్ చేసిన ప్లేస్ అనమాట. బాబు అలో చేశారు, బట్ పాప మా చెల్లెలి చిన్న కొడుకు ఇద్దరు అలో లేదు. సో వాళ్ళిద్దరిని మా అమ్మ అండ్ బావగారు పట్టుకొని ఉంటే మేమందరం లోపలికి వెళ్ళామన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వెళ్తే పిల్లలకి ఆస్ట్రాయిడ్స్ ఎలా ఉంటాయి, అలాగే వేరే ప్లానెట్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా బాగా చూపించారు. ఈ రైడ్ నేను మా ఆయన్ని అడిగాను అనమాట, మీరు ఎక్కుతారా, మీరు ఎక్కితే మేము కూడా ఎక్కుతాము అని. బట్ నేను వీడియో తీస్తాను కానీ నేనైతే ఎక్కనని చెప్పారు మా ఆయన. అది ఇంకా ఇట్లా తిప్పుతోంది కంప్లీట్గా. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ పిల్లల్ని ఆడిపించడానికి. స్విమ్మింగ్ చేస్తున్నావా? స్విమ్మింగ్ చేయి, స్విమ్మింగ్ చేయి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడే పిల్లలకి మాకి ఈ డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నామండి. బాబు డ్రెస్ మా చెల్లెలు కొడుకు వచ్చింది, మా అక్క కొడుకుది నా కొడుకు వచ్చింది, అలా ఒకరికొకరికి వచ్చేసింది అనమాట. బట్ పాపకు మాత్రం కొత్తగా తీసుకున్నాము. అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి వేసుకొని వెళ్ళాలి అన్న రూల్ ఉందన్నమాట, అందుకే తీసుకున్నాము. అండ్ పిల్లలైతే ఈ వాటర్ దగ్గర చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశారు. పిల్లలతోని ఇలా ఎంజాయ్ చేయడం లైఫ్లో ఖచ్చితంగా జరుగుతూ ఉండాలండి. పిల్లలు పెద్దగా అయిపోతే మనము ఈ స్టేజ్లో ఆడినంతగా వాళ్ళతో ఆడలేము. కాబట్టి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనము ఎంత ఎక్కువగా టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళకి అలాగే మనకు కూడా రిలీఫ్ అనమాట. వాళ్ళకి ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మేమైతే వేవ్ పూల్ దగ్గరికి వచ్చామండి. అందరు లోపలికి వెళ్ళారు, బట్ నేను పాపని తీసుకొని అయితే వెళ్ళలేదు, ఇక్కడ బయట కూర్చున్నాను అనమాట. పాప చిన్నది కాబట్టి వేవ్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంది, ఫోర్స్తో వస్తాయని చెప్పి మేమిద్దరం బయట కూర్చున్నాము. బట్ బయట కూర్చున్నా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పాప 1 year old, సో బాగా ఆడలేదు, మేము కూడా తీసుకెళ్ళలేదు వాటర్కి చాలా లోపలికి. బట్ ఈసారి అయితే తను కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ చేసింది అండ్ హ్యాపీగా ఆడుకుందనమాట. వేవ్ పూల్ ఒక 1/2 hour అయితే వీళ్ళు చాలా బాగా ఆడారండి. పక్కకి అవుట్ సైడ్ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది, అక్కడ కూడా పిల్లలు ఆడారు. నా పని కంప్లీట్గా పాపని హోల్డ్ చేయడమే, ఎందుకంటే పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఆడుకుంటున్నారు. పాపని మా చెల్లి కొడుకుని ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరిని మేము ఎక్కువగా చూసుకున్నాము. అండ్ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది వాటర్లో. ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు.
అక్కడ బయట ఫుడ్ కూడా వాళ్ళు అలో చేయట్లేదు, ఓన్లీ లోపలనే ఫుడ్. మనము క్యాంటీన్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి, అలాగే బయట షాప్స్ లాగా చిన్న చిన్నగా కూడా పెట్టి అమ్ముతున్నారు, అవి కూడా తీసుకోవచ్చు. ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ ప్రైజెస్ మాత్రం ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. వేవ్ పూల్లో కంప్లీట్గా చాలాసేపు ఆడిన తర్వాత పిల్లల్ని బయటకు తీసుకొచ్చి కాస్త మేమైతే ఫుడ్ పెట్టామండి. అక్కడే తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్, స్ప్రింగ్ రోల్స్, చికెన్, అలాగే పూరి, టిఫిన్స్ కూడా చాలా ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, పాప్కార్న్ ఉంది, ఇలా రకరకాల ఫుడ్ కూడా ఉంది. అవన్నీ తీసుకొని పిల్లలకైతే కాసేపు ఫీడ్ చేయించాము. అండ్ అక్కడ రెయిన్ డ్యాన్స్ ఆడిన తర్వాత కూడా పిల్లలు తిన్నారనమాట. ఎందుకంటే ఏదో ఒక 2-3 అవర్స్కి ఒకసారి పిల్లలకి ఏదో ఒకటి పెట్టడము ఈ ఎండాకాలం చాలా మంచిది. ఇక్కడైతే వాళ్ళు డ్రై ఐస్ పెట్టారండి. నేను చెప్పాను తీసేయండి ప్లీజ్ వద్దు, ఎందుకంటే పిల్లలకు తెలీదు దాని ఎంత రిస్క్ ఉంటుంది దాంతోనని. ఇలా తీసేసుకొని మేము పిల్లలకి ఫీడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము కొద్దిసేపు వెళ్ళి వాటర్ పార్క్లో ఆడుకున్నాము. తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇలా డ్యాన్స్ షో అరేంజ్ చేశారు వాళ్ళు. మా వాళ్ళందరూ ఫుల్ జోస్ మీద డ్యాన్స్ చేశారనమాట. ఇలా మా డే అయితే అక్కడ అయిపోయింది చాలా హ్యాపీగా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ us.